సాధించిన కేసు ఇది. దీని గురించి నేను సిఐ ముదోల్, సిఐ సిసిఎస్ ఇన్ఛార్జ్ సమ్మయ్య, తర్వాత బాసరా సిఐ దీపక్, వీళ్ళందరినీ అలాగే మా సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అక్కడ ఇద్దరు మాట్లాడుకొని వీళ్ళ అమౌంట్ ఏంటంటే వీళ్ళు టెంపుల్స్ ఉంటే ఓన్లీ టెంపుల్స్ లో మాత్రమే చేస్తారు. అక్కడ చేసుకుని మళ్ళీ రైలు అయితే సో వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళకి రివార్డ్స్ కూడా దొంగతనమైంది. తర్వాత పైన కిరీటాన్ని దొంగలు తీసుకొని పోయారు. ముందు తీసుకెళ్ళి అక్కడ కొట్టి దాన్ని డబ్బులను తీసుకొని వ్యాసగం దగ్గర వదిలేసి వెళ్ళారు. తర్వాత ఆ రోజే మనం స్పెషల్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత రవీందర్ నాయక్, మన సిఐ దీపక్, బాససి వీళ్ళందరూ కలిపి చాలా కష్టపడ్డారు. మన స్టాఫ్ అందరూ వీళ్ళందరూ వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బంది ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక 6 చేశాను. వాళ్ళందరినీ నామినేట్ మహారాష్ట్ర, తర్వాత ఆంధ్ర, నిజామాబాద్ ఈ ఏరియాస్లో మనమంతా టీమ్స్గా తిరిగి వాళ్ళు ఎవరైతే ఇది చేసి ఉంటారో అన్నది చేయడం జరిగింది. ఇందులో క్లూస్ ఏం లేవు, ఒక చిన్న సీసీ ఫుటేజ్ మాత్రం ఉంది, అది కూడా వాళ్ళ ఫేస్ కవర్ అయి ఉన్నది. సో దీన్నంతా కూడా మేము హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి ఛేదించడం జరిగింది కేసు. ఎవరెవరైతే ఇదివరకు ఈ టెంపుల్ అఫెన్సెస్ చేశారో అఫెండర్స్ అందరూ డీటెయిల్స్ తీసుకొని చాలా డీప్గా వర్కౌట్ చేశారు మా ఆఫీసర్స్. దీనిలో మాకు ఫస్ట్ క్లూ వచ్చాక తర్వాత ఇదంతా కూడా కేసు ఛేదించడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఏడుకొండలు, తర్వాత పైని రామకృష్ణ, వీళ్ళిద్దరు అఫెండర్స్. వీళ్ళు అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి, మహాకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో దానికి కొంచెం దూరంలో గోడ కొంచెం కిందకు ఉంది, అక్కడ దూకి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చినాక సీసీ కెమెరాస్ మీద అక్కడ నుంచి అవి తీసుకొని వ్యాసగో దగ్గరికి వెళ్ళి అక్కడ హుండీలో డబ్బులు తీసేసుకొని హుండీని అక్కడే వదిలేసి వెళ్ళడం జరిగింది. సో మనకు వచ్చిన ఫింగర్ ప్రింట్స్ కూడా సరిగ్గా లేవు. ఆ రోజు వర్షం పడింది, మీకు అందరికీ తెలుసు. సో కాబట్టి ఫింగర్ ప్రింట్స్ లేవు. ఈ మధ్యకాలంలో సీడ్ లేకుండా